Hello everyone, welcome back to my channel. లాస్ట్ క్లాస్లో మనం ఆన్ సబ్మిట్ క్లయింట్ స్క్రిప్ట్ గురించి నేర్చుకున్నాం కదా. సో ఆల్రెడీ మనం క్లయింట్ స్క్రిప్ట్ టైప్స్ అని ఆన్ చేంజ్, ఆన్ సబ్మిట్, ఆన్ సెల్ ఎడిట్ అని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో దాంట్లో ఆన్ లోడ్ కంప్లీట్ అయింది, ఆన్ చేంజ్ కంప్లీట్ అయింది, ఆన్ సబ్మిట్ కంప్లీట్ అయింది. ఈ క్లాస్లో వచ్చేసి మనం ఆన్ చేంజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గురించి నేర్చుకుందాం. సో మీకు ఇప్పుడు ఆన్ లోడ్, ఆన్ సబ్మిట్ ఎలాగైతే సింపుల్ గా క్లయింట్ స్క్రిప్ట్ రాసి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, బేసిక్ గా ఉండేటట్లుగా, అలాగే మీకు ఈజీగా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ క్లయింట్ స్క్రిప్ట్ రాసి లైవ్ సినారియోస్ తో మీకు చూపిస్తాను. సో దాన్ని బట్టి మీకు ఈజీగా అర్థమవుతుంది. సో మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం. సో ప్రజెంట్ వచ్చేసి టుడే ఆన్ చేంజ్ క్లయింట్ స్క్రిప్ట్ గురించి మాట్లాడుకుందాం. ఆన్ చేంజ్ క్లయింట్ స్క్రిప్ట్ అంటే ఏంటిది? ఆన్ చేంజ్ క్లయింట్ స్క్రిప్ట్ runs when the user changes value in any of the field. అంటే సపోజ్ ఇన్స్టెంట్ ఫామ్ ఉందనుకోండి, దాంట్లో ఏదైనా మనం ఒక ఫీల్డ్ వాల్యూ చేంజ్ చేస్తాం కదా, చేంజ్ చేసినప్పుడు మనకి ఆన్ లోడ్ క్లయింట్ స్క్రిప్ట్ అనేది రన్ అవ్వాలి. సో ఇప్పుడు మనకి ఆన్ లోడ్ అయితే ఫామ్ లోడ్ అయినప్పుడు మాత్రమే మనకి స్క్రిప్ట్ రన్ అవుతుంది. ఆన్ సబ్మిట్ అయితే ఫామ్ సబ్మిట్ చేసినప్పుడు మనకి క్లయింట్ స్క్రిప్ట్ రన్ అవుతుంది. ఇక్కడ కూడా అలాగే ఆన్ చేంజ్ క్లయింట్ స్క్రిప్ట్ అంటే మా ఫామ్ లో మనం ఏదైనా ఒక ఫీల్డ్ వాల్యూని చేంజ్ చేసినప్పుడు మనకి ఆన్ చేంజ్ క్లయింట్ స్క్రిప్ట్ అనేది రన్ అవుతుంది. సో మీకు నేను రిక్వైర్మెంట్ ప్రకారం చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి మనకి యూస్ కేసెస్ వచ్చేసి సెలెక్టెడ్ కాలర్ ఇస్ విఐపి ఇన్ ఇన్స్టెంట్ టేబుల్. మనకు వచ్చేసి కాలర్ విఐపి ఉండాలి ఇక్కడ ఇచ్చిన ప్రకారం. దెన్ ఇంపాక్ట్ అండ్ అర్జెన్సీ ఫీల్డ్ వాల్యూ సెటప్. ఓకే, important, high and urgency, and high then priority 1 critical should be set automatically. ఓకే, మనకి ఏంటంటే విఐపి కస్టమర్ వచ్చారు అంటే ఇక్కడ మనకి ప్రయారిటీ, ఇంపాక్ట్ అనేది, అర్జెన్సీ అనేది మనకి ఏంటంటే హైలో ఉండాలి రెండు. సో రెండు హైలో ఉన్నాయంటే ఆటోమేటిక్ ప్రయారిటీ ఏమవుతుంది, క్రిటికల్ అవుతుంది. అదేంది షుడ్ బి సెట్ ఆటోమేటిక్ అంటే అది ఆటోమేటిక్ అవ్వాలి. ఏది మన కాలర్ని కనుక విఐపి ఎవరైనా కాలర్ విఐపి కాలర్ని తీసుకుంటే, సో అంటే మనం కాలర్ గా మీకు చూపించడానికి ఒక విఐపి కాలర్ని కూడా నేను క్రియేట్ చేస్తాను, ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇంపాక్ట్ అండ్ అర్జెన్సీ ఫీల్డ్స్ షుడ్ బి రీడ్ ఓన్లీ ఆన్ అబౌవ్ కండిషన్. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి ఇంపాక్ట్ అండ్ అర్జెన్సీ హైలో వస్తాయి, అంటే ఆటోమేటిక్ గా వస్తాయి కదా విఐపి కస్టమర్ వచ్చిన తర్వాత. సో అందువల్ల అవి రీడ్ ఓన్లీలో ఉండాలన్నారు. కండిషన్ వచ్చేసి రీడ్ ఓన్లీ ఉండాలి, ఇంపాక్ట్ అండ్ అర్జెన్సీ. నెక్స్ట్ వచ్చేసి డిస్ప్లే అండ్ అలర్ట్ మెసేజ్ ఆన్ బ్రౌజర్ దట్ ఈస్ కాలర్ ఇస్ విఐపి. ఓకే, మనకేంటంటే ఒక అలర్ట్ మెసేజ్ కాలర్ ఇస్ విఐపి అని రావాలన్నమాట. అంటే మనం ఆన్ లోడ్, ఆన్ సబ్మిట్ లో కూడా మనకి ఒక పాపప్ టైప్ లో వచ్చింది కదా, అలాగే ఇక్కడ కూడా అలర్ట్ మెసేజ్ అంటే మనం డీల్ చేసేది, అంటే మనం తీసుకునే పర్సన్ వచ్చేసి విఐపి కస్టమర్ అని మనకి అలర్ట్ మెసేజ్ రావాలి. సో దాన్ని బట్టి మనం విఐపి కస్టమర్ కి చేయాల్సిన కండిషన్స్, రిక్వైర్మెంట్ బట్టి మనం చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే ఓకే, మీకు ఒకసారి లైవ్ లో ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి అబెల్ జోటర్ ఉన్నారు కదా, అబెల్ జోటర్ వచ్చేసి నార్మల్ పర్సన్ అనమాట. నేను ఒకసారి మీకు ఇప్పుడు వచ్చేసి ఇది అబెల్ జోటర్ రికార్డ్ అనమాట. మనం ఒకసారి రికార్డ్ ఓపెన్ చేద్దాం. సో ఇది వచ్చేసి అబెల్ జోటర్ యూజర్ ఐడి యొక్క డీటెయిల్స్ అనమాట. సో ఇతను వచ్చేసి నార్మల్ కాలర్, అంటే ఐ మీన్ విఐపి కాలర్ అయితే కాదు. సో మనం వచ్చేసి ఇప్పుడు మనకి అవసరం కదా విఐపి కాలర్, ఇక్కడ మనకి రిక్వైర్మెంట్ ప్రకారం ఏంటంటే ఒక విఐపి కాలర్ కావాలి మనకి. ఐ మీన్ అంటే విఐపి కాలర్ ని మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే ఇంపాక్ట్ అండ్ అర్జెన్సీ హైలో ఉండాలి, ప్రయారిటీ క్రిటికల్ ఉండాలన్నారు కదా. సో దానికోసం మనమే ఒక విఐపి కాలర్ క్రియేట్ చేస్తాను. సో దాన్ని బట్టి మీకు ఈజీగా అర్థమవుతుంది. సో మనకి విఐపి కాలర్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ మనం ఐడి విఐపి చేయాలి. సో దానికి ఇక్కడ మనకి ఆప్షన్ ఏం లేదు కదా. ఓకే, మనం దానికోసం వచ్చేసి మనం ఇక్కడ రైట్ క్లిక్ ఇస్తాను, గో టు కాన్ఫిగరేషన్, తర్వాత వచ్చేసి ఇది మనకి ఫామ్ లేఅవుట్. ఇది మనం బేసిక్గా ఎప్పుడు మనం చెక్ చేసుకున్నది కదా. సారీ, కొంచెం స్లోగా ఉన్నట్లుంది సిస్టమ్. ఓకే, ఇక్కడికి వచ్చేసాం కదా, దీంట్లో మనకి విఐపి కస్టమర్ కావాలి కదా.
ఓకే, ఇక్కడైతే మనం విఐపి కస్టమర్ సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, మనం దీన్ని వచ్చేసి ఫోటో ఆప్షన్ పైన పెట్టుకుందాం, సేవ్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ మనకు విఐపి ఆప్షన్ వస్తుంది కదా, సో దాన్ని మార్కెట్ సెలెక్ట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఫామ్ సేవ్ చేద్దాం, లేదంటే అప్డేట్ అయిన చేయొచ్చు. ఓకే, ఫామ్ అయితే అప్డేట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం ఇన్సిడెంట్లో క్రియేట్ చేద్దాం. సో ఇప్పుడు మనం వచ్చేసి అవైల్ చూడటం ఒకసారి మళ్ళీ సెలెక్ట్ చేసుకుందాం. చూసారా, అవైల్ చూడటం వచ్చేసి విఐపి కస్టమర్, ఇక్కడ విఐపి ఆప్షన్ వచ్చింది కదా మనకి. సో ఇప్పుడు మనకు వచ్చే రిక్వైర్మెంట్ ఏంటంటే విఐపి కస్టమర్ అయితే మనకు వచ్చేసారు. సో ఇఫ్ ఇన్ కేస్ విఐపి కస్టమర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఏం అవ్వాలని మెన్షన్ చేశారు, ఇంపాక్ట్ అండ్ అర్జెన్సీ ఫీల్డ్స్ ప్రయారిటీ 1కి రావాలి. అంటే ఇంపాక్ట్ హైలో ఉండాలి, అర్జెన్సీ హైలో ఉండాలి, ప్రయారిటీ 1లోకి వచ్చేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంపాక్ట్ అండ్ అర్జెన్సీ వచ్చేసి రీడ్ ఓన్లీలో ఉండాలి. సో దానికి తగ్గట్టుగా మనం ఇప్పుడు క్లయింట్ స్క్రిప్ట్ రాద్దాం. క్లయింట్ స్క్రిప్ట్లో మనం మేనేజ్ చేయొచ్చు. ఈవెన్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం విఐపి కస్టమర్ని వచ్చేసి మనం మాన్యువల్గా సెలెక్ట్ చేసాం అనమాట. ఐ మీన్ అంటే కాన్ఫిగరేషన్లోకి వెళ్ళి ఫామ్ లేఅవుట్లోకి వెళ్ళి మనం సెలెక్ట్ చేసాం. అలా కాకుండా క్లయింట్ స్క్రిప్ట్ ద్వారా కూడా విఐపి కస్టమర్ మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. బట్ ఇప్పుడైతే మీకు క్లయింట్ స్క్రిప్ట్ చూపిస్తాను. ఓకే, మనం ఒకటి కొత్తగా రాసుకున్నాం. సో దీనికి నేమ్ వచ్చేసి విఐపి కాలర్ కాబట్టి విఐపి కాలర్ వాలిడేషన్ పెడదాం. ఓకే, విఐపి కాలర్ వాలిడేషన్ ఇచ్చాను కదా. టేబుల్ వచ్చేసి మనకి కావాల్సిన ఇన్సిడెంటే కాబట్టి ఓకే, ఇక్కడ ఇన్సిడెంట్ తీసుకుంటాను. ఓకే, ఇన్స్టెంట్ తీసుకోండి. యూఐ టైప్ వచ్చేసి డెస్క్టాప్ అయినా ఉంచుకోవచ్చు, లేదంటే మనం ఆల్ అయినా పెట్టుకోవచ్చు. ఆల్ అయితే అది ఆటోమేటిక్గా దానికి ఏ అవసరం అయితే అది తీసుకుంటుంది అనమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి ఇప్పుడు తీసుకునేది ఆన్ చేంజ్ కదా, ఆన్ చేంజ్. కానీ ఇక్కడ ఆన్ చేంజ్కి మాత్రం అక్కడ ఏ ఫీల్డ్ మనం చేంజ్ చేయాలనుకుంటున్నామో ఫీల్డ్ నేమ్ కూడా రాయాలి. నార్మల్గా మనకి ఏంటంటే ఆన్ లోడ్ ఆన్ సబ్మిట్లో ఈ ఆప్షన్ రాదనమాట. బట్ ఆన్ చేంజ్కి మాత్రమే మనం ఏ ఫీల్డ్ అయితే మార్చాలనుకుంటున్నామో అది ఉండాలి. ఇక్కడ కాలర్ని కదా మనం తీసుకుంటాను, సో అందువల్ల కాలర్ సెలెక్ట్ చేశాను. డిస్క్రిప్షన్ వచ్చేసి సేమ్ ఏవైతే మనకి యూస్ కేసెస్ ఇచ్చారో సో వాటిని మనం డిస్క్రిప్షన్గా మెన్షన్ చేద్దాం. ఓకే, డిస్క్రిప్షన్ అయితే మనం రాసేసాం. అంటే మన రిక్వైర్మెంట్ యూస్ కేసెస్ బట్టి మనం రాసాం అనమాట. సో సేమ్ ఆన్ చేంజ్ తీసుకున్నాం కదా, ఇక్కడ మనకి ఆన్ చేంజ్ ఫంక్షన్ వచ్చేసింది. ఎలాగైతే మనకి ఆన్లోడ్ తీసుకున్నప్పుడు టైప్ ఆన్లోడ్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్ ఫంక్షన్ కూడా ఇక్కడ ఆన్లోడ్ వచ్చేసింది, ఆన్ సబ్మిట్ తీసుకున్నప్పుడు కూడా ఫంక్షన్ ఆన్ సబ్మిట్ వచ్చేసింది. అలాగే ఇక్కడ మనం ఇప్పుడు ఆన్ చేంజ్ తీసుకున్నాం కదా, ఆన్ చేంజ్లోకి వచ్చేసింది. ఓకే, ఇప్పుడు మనం వచ్చేసి మన స్క్రిప్ట్ అయితే రాసేద్దాం. ఇక్కడ మీకు స్క్రిప్ట్ కూడా స్లోగా ఈజీగా ఉండేలా రాస్తాను, దాన్ని బట్టి మీకు పాయింట్ టు పాయింట్ అర్థమవుతుంది. మనకేంటంటే ఇప్పుడు కస్టమర్ కాలర్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు కాలర్ ఐడిని గెట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి మనం. ఓకేనా, సో ఇప్పుడు వేరియబుల్ తీసుకుందాం. మనం అంటే వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి కాబట్టి వేరియబుల్ తీసుకొని తర్వాత మనకి కాలర్ అంటే యూజర్ తీసుకుందాం. అంటే దీని ముందు యూజర్లో స్టోర్ చేద్దాం వేరియబుల్ని. తర్వాత g_, ఇది కూడా ఫామ్లోనే కాబట్టి మనం ఫామే తీసుకుందాం. ఫామ్ డాట్ మనం గెట్ చేసుకోవాలంటే తీసుకోవాలి కదా, అందుకని గెట్ ఇస్తాము. రెఫరెన్స్ కదా, ఓకే రెఫరెన్స్. ఇక్కడ మనకు కావాల్సిందంటే కాలర్ ఐడి.
ఓకే ఓకే ఇక్కడ మనకు వచ్చేసి కస్టమర్ని ఇప్పుడు కస్టమర్ని కాలర్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు కాలర్ ఐడి గెట్ చేసుకోవాలి, నెక్స్ట్ వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలన్నమాట. సో దానికోసం మనం ఇక్కడ కాలర్ ఐడిని గెట్ చేసుకున్నాము, వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాం అనమాట. ఓకే సో ఇప్పుడు మనం ఇక్కడ గెట్ రిఫరెన్స్ ఎందుకు వాడాలంటే, ఇప్పుడు ఇన్సిడెంట్ టేబుల్లో ఇప్పుడు మనం ఏదైతే కాలర్ ఫీల్డ్ ఉందో ఆ కాలర్ ఫీల్డ్ డేటా టైప్ ఏంటి, రిఫరెన్స్. సో అందుకని ఫీల్డ్ వాల్యూని గెట్ చేసుకోవాలంటే గెట్ రిఫరెన్స్ వాడాలి. ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు అది కాకుండా చాయిస్ ఫీల్డ్ లేదా నార్మల్ ఫీల్డ్స్ అనుకో, మనం గెట్ వాడితే సరిపోతుంది, గెట్ రిఫరెన్స్ అవసరం లేదు దానికి. సో ఇప్పుడు ఒకసారి మీకు కండిషన్ రాసి చూపిస్తాను. దీంట్లో మనకి వచ్చేసి డాట్ వర్కింగ్ కూడా చేయొచ్చు. సో యూజర్ డాట్ విఐపి కదా, విఐపి ఈక్వల్ టు ఈక్వల్. సో ఇక్కడ ఏంటంటే మనం డాట్ వాకింగ్ ఫాలో అవుతున్నాం కాబట్టి బూలియన్ వాల్యూ చేసినా కూడా అవి కోడ్ లోనే ఉండాలన్నమాట. ఓకే సో ఇప్పుడు మనకేంది, ఇప్పుడు ప్రజెంట్ కరెంట్ రికార్డ్ యొక్క కాలాన్ని గెట్ చేసుకోవాలని, తర్వాత యూజర్ అనే వేరియబుల్ లో స్టోర్ అవుతుంది మనకి, ఇక్కడ స్టోర్ అయింది కదా. సో తర్వాత ఇప్పుడు మనకేంటిది విఐపి కాలర్ కాబట్టి మనకి ఫామ్ లో మెసేజ్ పాపప్ అవ్వాలి, అంటే అక్కడ విఐపి కస్టమర్ మనకి విఐపి కాలర్ అని. సో దానికోసం ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సింపుల్ ఫామ్ లోనే కదా, ఆల్రెడీ మనకి ఆన్లోడ్ లో మనం చూసుకున్నాం కదా స్క్రిప్ట్, సేమ్ అలాగే రాస్తే సరిపోతుంది ఫామ్ లో కాబట్టి. g_, ఫామ్ డాట్ సెట్ వాల్యూ, ఇప్పుడు మనం అక్కడ సెట్ చేయాలి కాబట్టి ఇక్కడ మనం సెట్ వాల్యూ అని తీసుకుంటాం అనమాట. ఇప్పుడు సెట్ వాల్యూ వచ్చేసి మనకి ఏంటిది ఇంపాక్ట్ కదా, ఇంపాక్ట్ వచ్చేసి మనం వన్ పెడతాం అనమాట. ఇంపాక్ట్ 1 ఎందుకు పెట్టాము, ఇప్పుడు మనకి క్రిటికల్ లో ఉండాలి కదా, సో దానికోసం అనమాట. సేమ్ దీని కూడా ఇంతే, డాట్ సెట్ వాల్యూ తీసుకొని, ఇప్పుడు ఆల్రెడీ ఇంపాక్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఏంటి అర్జెన్సీ. ఓకే గైస్, నేను వచ్చేసి స్క్రిప్ట్ పాయింట్ వరకు స్లోగానే టైప్ చేస్తున్నాను, ఎందుకంటే ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మీకు ఈజీగా అర్థం అవ్వాలని. సో మీకు ఈజీగా ఉంటుంది ఇట్లా చేయటం వల్ల. ఇప్పుడు వచ్చేసి మనకేంటిది రెండు సెట్ వాల్యూ చేసుకున్నాం, తర్వాత ఏం చేయాలి మనకి ఇచ్చిన దాని ప్రకారం, తర్వాత ఇంపాక్ట్ అండ్ అర్జెన్సీ ఫీల్డ్ షుడ్ బి రీడ్ ఓన్లీ, అంటే ఇవి రెండు రీడ్ ఓన్లీలో ఉండాలి. సో దాని దగ్గర చేసుకుంది. ఇప్పుడు ఏంటిది మనకి వాల్యూ తీసుకోవాలి, సెట్ వాల్యూ మనం తీసుకున్నాం, తర్వాత ఇప్పుడు ఇది మనకి ఏమి ఇచ్చారు ఇక్కడ రీడ్ ఓన్లీ ఉండాలన్నారు కదా, సో మనం సెట్ డిజేబుల్ పెడితే సరిపోతుంది. అది కూడా రాసి చూపిస్తాను. g_, ఫామ్ డాట్ సెట్ డిజేబుల్. ఓకే ఇక్కడ మనం దీన్ని చెక్ చేసుకోవాలన్నమాట. ఇంపాక్ట్, సో ఇక్కడ వచ్చేసి మనకి ఇది డిజేబుల్ అనేది ట్రూ అవ్వాలి, అంటే డిజేబుల్ అవ్వాలి కదా, మనం పెట్టింది ట్రూ అవ్వాలి అప్పుడు. సో సేమ్ దీనికి కూడా g_, ఫామ్ డాట్ సెట్ డిజేబుల్ అర్జెన్సీ టైప్ చేసాం కదా, ఇది కూడా మనకి ట్రూ అవ్వాలి, ట్రూ మెన్షన్ చేసాం. సో ఇంతటితోటి మనకి ఏంటి మనం సెట్ చేసుకున్నప్పుడు వాల్యూ సెట్ చేసుకున్నాం, తర్వాత డిజేబుల్ చేయాలి కాబట్టి డిజేబుల్ చేసాం. ఇప్పుడు ఏంటి మనకి ఇక్కడ ఇఫ్ రాసాం కదా, ఇఫ్ ఇన్ కేస్ ఎల్స్ ఇప్పుడు అది కాకపోతే, అంటే ఇప్పుడు మనకి ఇచ్చిన విఐపి, ఇప్పుడు ఇది ఎంత ఏంటి మనకి విఐపి కాలర్ అయితే, ఇఫ్ ఇన్ కేస్ విఐపి కాలర్ కాకపోతే నెక్స్ట్ ఏం చేయాలి, దానికి ఎల్స్
సేమ్ ఇప్పుడు మనం మొత్తం ఎలా రాసామో, లేదు అనుకుంటే మీరు డైరెక్ట్ సింపుల్ గా ఇక్కడ. ఓకే గైస్, ఇప్పుడు మనకి ఎల్స్ అంటే ఏంటి, సెలెక్టెడ్ కస్టమర్స్ విఐపి అవ్వకపోతే ఇవన్నీ రివర్స్ అవుతాయి మనకి నార్మల్ గా. సో మనం సేమ్ ఇవే కాబట్టి వాటిని కాపీ చేసుకొని ఎల్స్ కాబట్టి వాటిని మళ్ళీ పేస్ట్ చేశాను. తర్వాత ఇక్కడ ఏంటిది మనకి ఇంపాక్ట్ 1 అంటే ఏంటిది, అది క్రిటికల్ కదా, సో మనం క్రిటికల్ నుంచి తీసేద్దాం దాన్ని. అర్జెన్సీ కూడా సేమ్ క్రిటికల్ నుంచి తీసేద్దాం. తర్వాత ఏంటిది ఇంపాక్ట్ ఇక్కడ ట్రూ వచ్చేసి ఫాల్స్. ఏం లేదు గాయస్, ఎల్స్ అంటే మనకి రివర్స్ లోనే అనమాట. అంటే ఇఫ్ కి ఏదైతే మెన్షన్ చేస్తాం దానికి రివర్స్ లో ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు విఐపి కస్టమర్ అయితే ఇఫ్ అవ్వాలి, ఈ విఐపి కస్టమర్ కాకపోతే ఎల్స్ అవ్వాలి. సో అంతే ఉంటుంది. సో ఇంతవరకు మనకి కంప్లీట్ అయిపోయింది. సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసి ఇప్పుడు మన ఫామ్ లోకి వెళ్ళి చెక్ చేద్దాం ఒకసారి. ఫామ్ మనకి క్లయింట్ స్క్రిప్ట్ అయితే సేవ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం ఫామ్ లోకి వెళ్దాం. ఫామ్ లోకి వెళ్ళి మనకి ఇచ్చిన రిక్వైర్మెంట్ ఏంటిది, మనకి విఐపి కస్టమర్ సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్ ఇంపాక్ట్ అర్జెన్సీ రీడ్ ఓన్లీ అవ్వాలి, ప్రయారిటీ వచ్చేసి 1కి రావాలి. ఇక్కడ 5 ఉంది కదా, మనకి ప్రయారిటీ ఆటోమేటిక్గా 1లోకి రావాలి, అంటే క్రిటికల్కి. అవైల్ చూటర్ సెలెక్ట్ చేస్తున్నాను నేను ఇక్కడ, చూసారా డిజేబుల్లోకి వెళ్ళింది, క్రిటికల్కి వచ్చింది. అట్ ది సేమ్ టైం ఇక్కడ అవైల్ చూటర్ కాకుండా ఇంకెవరైనా సెలెక్ట్ చేస్తాను నేను. అబ్రహం లింకన్ అని ఉంది, సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ఏమైంది, ఆటోమేటిక్గా ఇక్కడ 3కి వచ్చేసింది. ఈవెన్ ఇప్పుడు మనం కావాలంటే దాన్ని మాన్యువల్గా అయినా మనం మార్చుకోవచ్చు. ఫిగర్స్ మాన్యువల్గా మార్చామంటే ఇట్లా వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మనం కోడ్లో మెన్షన్ చేసాం కదా, కాకపోతే 3 ఉండాలి అని. సో అందుకని చెప్పి ఎవరైనా అదర్ పర్సన్ వచ్చారు అంటే మనకి ఇప్పుడు ఇంకొక పర్సన్ తీసుకుందాం, సో ఆటోమేటిక్ 3నే వస్తుంది అనమాట. బట్ మనం ఎడిట్ చేసుకోవచ్చు, మనకి ఏది కావాలంటే అది మనం ఎడిట్ చేసుకోవచ్చు. బట్ ఓన్లీ వెన్ విఐపి కస్టమర్, ఇప్పుడు అవైల్ చూటర్ విఐపి కస్టమర్ కదా, విఐపి కస్టమర్ వచ్చినప్పుడు మాత్రమే హైలో ఉండాలన్నమాట. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు నేను ఇట్లా కాదు అనుకుంటే మనం ఏం చేయాలి, మనకు కోడ్ ఇచ్చారు కదా, ఇక్కడ ఇంపాక్ట్ అర్జెన్సీ రాసాం కదా, లేదు మనమే సపరేట్గా ఏదైనా మెసేజ్ రాయాలి అనుకున్నాము అంటే ఇక్కడికి వెళ్ళి g_form డాట్ యాడ్ ఇక్కడ ఇన్ఫో మెసేజ్ అని క్లిక్ చేస్తున్నాను. దాంట్లో కాలర్ విఐపి అని మెన్షన్ చేశాను. ఓకే, విఐపి అని మెన్షన్ చేశాను కదా. ఇప్పుడు ఒకసారి మళ్ళీ సేమ్ ఫామ్ రీలోడ్ చేస్తాను. క్రియేట్ తీసుకున్నాను, అవైల్ చూడటానికి క్లిక్ చేస్తున్నాను. ఓకే, కాలర్ ఇస్ విఐపి, అర్థమైంది కదా. ఓకే, అంటే ఇందాక మనకి ఇప్పుడు సబ్మిట్ చేయగానే ఎందుకు వచ్చిందంటే ఆల్రెడీ దాని మీద కూడా. ఓకే గైస్, అయితే మనకి ఏంటంటే సింపుల్ గా క్లయింట్ స్క్రిప్ట్ అనేది మనకి ఆన్ లోడ్, ఆన్ చేంజ్, ఆన్ సబ్మిట్ ఏదైనా కూడా అయితే దాన్ని మనకి ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే అసలు ఎలా రాయాలి అనే కాన్సెప్ట్ మనకు అర్థమైంది అంటే నెక్స్ట్ మన కాంప్లెక్స్కి వెళ్ళినప్పుడు కూడా ఈజీగా ఉంటుంది స్టెప్ బై స్టెప్ రాసుకోవడానికి. ఇక్కడ ఏం లేదు, వాళ్ళు ఇచ్చిన మనకి ఏదైతే మనకి రిక్వైర్మెంట్ ఇచ్చారో ఆ రిక్వైర్మెంట్ తగ్గట్టు మనం స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తాం. ఫస్ట్ ఇట్లా బేసిక్ గా రాసుకుంటూ వెళ్తుంటే మనకు ఆటోమేటిక్ అలవాటు అయిపోతుంది అనమాట. దెన్ కాంప్లెక్స్ ఏమైనా వచ్చినా కూడా ఈజీగా రాసుకోగలం. ఫస్ట్ మనకి ఏంటంటే ఎక్కడ ఏది వాడాలని తెలిస్తే సరిపోతుంది. అది మీరు ఏంటంటే 1 by 1 ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇప్పుడు నేను వచ్చేసి మనకి రిక్వైర్మెంట్ ఏముంది, ఏది ఉంది,
సో ఇదే కాకుండా మీరేంటంటే ఇంకా మనకి రిమైనింగ్ ఫీల్డ్స్ ఉన్నాయి కదా, ఏదో ఒక ఫీల్డ్ చేంజ్ చేయటం. ఇప్పుడు మనకి ఇన్సెంట్లోకి వెళ్ళామంటే కావాల్సిన ఫీల్డ్స్ ఉన్నాయి, ఏదో ఒక ఫీల్డ్ మార్చి ఇఫ్ ఇన్ కేస్ కాలర్ ఒకటి పెడితే ఆటోమేటిక్ అసైన్మెంట్ గ్రూప్ ఎవరిది రావాలి, తర్వాత కేటగిరీ పెడితే సబ్ కేటగిరీ ఆటోమేటిక్ ఏది రావాలి, ఇట్లా మనం ఏదో ఒకటి మెన్షన్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే కాలర్ పెట్టిన తర్వాత పాపప్ ఏం రావాలి, ఇఫ్ ఇన్ కేస్ కాలర్ పర్టికులర్ పర్సన్ అయితే పాపప్ ఏం రావాలి. ఇప్పుడు ఎక్కడంటే విఐపి, అది కాకుండా ఇంకో కాలర్ ఇచ్చామనుకోండి నేము, పర్టికులర్ ఆ కాలర్ మాత్రమే వచ్చినప్పుడు పాపప్ ఏం రావాలి అని ఇట్లా మనం వన్ బై వన్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నామంటే నెక్స్ట్ మనం ఏంటంటే ఎక్స్పర్ట్ లెవెల్కి వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ బేసిక్ నుంచి చేస్తుంటేనే ఆటోమేటిక్గా మనకి క్లియర్గా మొత్తం అర్థమవుతుంది. ఓకే గైస్, ఇప్పుడు అయితే మనకి ఇంతవరకు సరిపోతుంది. ఆల్రెడీ మనం 3 టాపిక్స్ కవర్ చేసి ఉన్నాం కదా దీని మీద. ఆన్ లోడ్, ఆన్ చేంజ్, ఆన్ సబ్మిట్, ఈ 3 కవర్ చేసాం. నెక్స్ట్ సెషన్లో వచ్చేసి ఆన్ సెల్ ఎడిట్ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాగే రియల్ టైమ్ సినారియోస్ ఉపయోగించి మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈజీగా ఉండేటట్టు, సింపుల్గా ఉండేటట్లు. సో దాన్ని బట్టి మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే గైస్, దెన్ థ్యాంక్ యూ గైస్.